ఎమ్మెల్యేల అనర్హతపై ఇటు స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి వీరిద్దరిపైన అనర్హత పిటిషన్స్పై ఇవాళ తీర్పునివ్వబోతున్నారు. ఇవాళ తీర్పు వెల్లడించనున్నారు ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇటు స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై కొంత ఉత్కంఠమైతే నెలకొనుంది. ఇప్పటికే ఇటు పిటిషనర్లకు ఇటు నోటీసులు జారీ చేసి స్పీకర్ ఉదయం 10 గంటలకు ఇటు స్పీకర్ కోర్టు హాల్కి రావాలని ఆదేశించారు. రేపు ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ఇటు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతుంది. ఇటు సుప్రీంకోర్టు విచారణకు ముందే తీర్పునివ్వనున్నారు ఇటు తెలంగాణ స్పీకర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఇప్పుడు 8 మందిపై ఇటు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మందికి ఇంకా 2 మిగిలిపోయి ఉన్నారు. ఇటు కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్. ఇటు కడియం శ్రీహరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసలు ఆ వీడియోల్లో ఇటు పిటిషన్ వేసిన వాళ్ళు అటాచ్ చేసిన కొన్ని ఫోటోలు వీడియోలు వాటన్నిటిలో ఉన్న వ్యక్తి నేను కాదు, అంటే నేనే, కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్రియేట్ చేసిన వీడియోస్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు మరోపక్క ఇటు దానం నాగేందర్ తను పార్టీ నుంచే ఇటు ఎంపీగా పోటీ చేయడం, మరోపక్కన ఇటు కడియం శ్రీహరి ఇటు తన కూతురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీగా పోటీ చేసినప్పుడు తన కోసం క్యాన్వాస్ చేయడం, క్యాంపెయినింగ్ చేయడం, వీటన్నిటిని కూడా మొత్తానికైతే ఎలా చూడబోతున్నారు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ ఇటు ఎమ్మెల్యేలు అయితే చెప్పుకొస్తున్నారు. ఇటు గతంలో దానం నాగేందర్ కూడా సెన్సేషనల్ కామెంట్స్, మా పార్టీ అధినేత కేసీఆర్ దీనిపైన ఏమీ స్పందించలేదు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఇటు స్పీకర్ ఎలాంటి డిసిషన్ తీసుకుపోయే అవకాశం ఉంది అన్న దానిపై క్లారిటీ తీసుకుందాం. మధు చెప్పండి, ఇటు గతంలో దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు మా పార్టీ అధినేత కేసీఆర్ దీనిపై స్పందించలేదు, ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు అంటూ ఆయన మాట్లాడడం. ఇటు మరో పక్కన ఇటు కడియం శ్రీహరి చాలా క్లియర్గా ఆ ఫొటోస్లో ఉంది నేనే, ఆ వీడియోలో ఉంది నేనే, కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. సో దీనిపైన స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ 12వ తారీఖు లోపల సుప్రీంకోర్టు సూచించిన మేరకు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని స్పీకర్ ఈ రోజు ఇద్దరికి సంబంధించినటువంటి అంశం పైన కీలకమైనటువంటి తీర్పు ప్రకటించనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం 10 మంది పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి మిగిలింది కేవలం దానం కడియమే. మరి వీళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత గతంలో ఆల్రెడీ తీర్పును రిజర్వ్ లో పెట్టారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు 12వ తేదీ లోపల వీరిద్దరి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని స్పీకర్ అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. బహిరంగంగా అని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం, ప్రకటన చేయాల్సినటువంటి అవసరం 8 మంది లాగానే. దానం విషయంలో కాస్త మరింత గడువు కోరేటువంటి అవకాశం ఉంటుందా? దానం గడువు కోరారు, మరి ఏమైనా ఆప్షన్ ఉంటుందా అట్లా? ఎందుకంటే కడియం పైన ఈ రోజు క్లారిటీ రానుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా సుప్రీంకోర్టు సూచనలు కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. పార్టీ మార్పుల పైన పెండింగ్ లో ఉన్నటువంటి నిర్ణయాలను త్వరగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సూచన చేసింది స్పీకర్ కార్యాలయానికి గతంలోనే పలు సందర్భాల్లో. మరి ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ 10 గంటలకు విచారణ తర్వాత ఆయన ఈ తీర్పు ఏదైతుందో ఆ తీర్పును బహిర్గతం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ తీర్పు గనక కడియం శ్రీహరికి అనుకూలంగా వస్తే ఆయన మా 9 మందిలో ఒకటిగా మిగిలిపోయే అవకాశం ఉంది క్లీన్ చిట్ లో భాగంగా. కానీ దానం నాగేందర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మనందరికీ తెలిసిందే, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుర్తుపైన గెలిచి మళ్ళీ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేస్తారు. ఆయన డైరెక్ట్ ఎన్నికల అఫిడవిట్ కు పూర్తి ఆధారాలు సమర్పించారు. కాబట్టి ఈ అంశంపైనే చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఏమో డిఫరెంట్ గా ఉన్నట్టుగా ఒక వైపు పార్టీలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానం నాగేందర్ రాజీనామా ఆమోదింపజేసుకునేలా వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది అనేటువంటి ఒకవైపు చర్చ కొనసాగుతుంటే, స్పీకర్ మాత్రం కాస్త పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు నుంచి కీలకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. 12వ తారీఖు లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనేటువంటిది. మరొకవేళ ఇద్దరి పైన నిర్ణయం తీసుకుంటారా, దానం ప్లస్ కడియం శ్రీహరి పైన చర్చ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే కీలకమైనటువంటి నిర్ణయం స్పీకర్ కార్యాలయం నుంచి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. కళ్యాణ్, అయితే మధు, మన గతంలో చూస్తే కనుక ఇటు దానం నాగేందర్ కావచ్చు, ఇటు కడియం శ్రీహరి, దానం నాగేందర్ చాలా క్లియర్గా మా పార్టీ అధినేత కేసీఆరే దీనిపై స్పందించలేదు, నన్ను ప్రశ్నించలేదు ఇప్పటిదాకా అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే ఇటు మరో పక్కన ఇటు కడియం శ్రీహరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు వీడియోస్లో, నేనే ఉన్నాను కానీ ఆ వీడియోస్లో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాటిని క్రియేట్ చేశారంటూ తను చెప్పుకొచ్చారు. దీనిపైన పెటిషనర్స్ ఏమైనా స్పందించారా? వాళ్ళు ఏమన్నారు అసలు ఈ కామెంట్స్ పైన? ఎగ్జాక్ట్లీ. దానం నాగేందర్ ఏమో నేను ఏం చెప్పాలనుకున్నా అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ అఫిడవిట్ రూపంలో విన్నవిస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఆర్టీవీతో మాట్లాడారు దానం నాగేందర్ ఆ రకంగా. తర్వాత కడియం శ్రీహరి ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసినటువంటి వీడియోలు ఫోటోలు అవి అందులో ఉందని నేనైనప్పటికీ కూడా, అంటే ముఖ్యమంత్రితో, దీపాదాస్ మున్షితో, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా ఆయన మాట్లాడినటువంటి అన్ని కూడా అందులో ఉంది నేనప్పటికీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది నా పక్కన ఉన్నటువంటి వాళ్ళనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడా టెక్నికల్ గా స్పీకర్ వాటిని పరిశీలించి అది నిజమా కాదా అనేటువంటిది రుజువు చేసుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్ గా అభ్యర్థి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తారు, వారి పరిశీలనకు తీసుకుంటారు. కాబట్టి ఆ రకంగా వీళ్ళు చెప్పుకునేటువంటి వెసులుబాటు ఉంది. అందులో భాగంగానే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు. మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు గతంలో విన్నారు కాబట్టి వీళ్ళ సంబంధించినటువంటి అన్ని కూడా వాళ్ళ చెప్పినటువంటి అంశాలను కొద్దిసేపట్లో ప్రకటన రూపంలో తెలియజేయనున్నారు స్పీకర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన పెండింగ్ విషయంలో, కడియం అండ్ దానం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్, పెటిషనర్స్గా ఉన్న లీడర్స్ వీళ్ళు ఇవాళ దీనికి సంబంధించి ఈ పెటిషనర్స్ని, అలాగే ఇటు కడియం శ్రీహరి, అలాగే దానం నాగేందర్ వీరందరినీ కూడా ప్రస్తుతానికి ఇటు ఉదయం 10 గంటలకు ఇటు స్పీకర్ హాల్కి రమ్మంటూ ఆదేశాలను ఇటు గడ్డం స్పీకర్ అయితే మొత్తానికైతే గడ్డం ప్రసాద్ ఆదేశాలను జారీ చేశారు. మరోపక్కన రేపు దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం, ఇటు సుప్రీంకోర్టు కూడా విచారణ జరపబోతుంది. ప్రస్తుతానికి ఇటు డిఫెక్షన్ ఎమ్మెల్యేస్లో 10 మంది ఎమ్మెల్యేస్లో ఇటు స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు ఇటు దానం నాగేందర్పై మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠమైతే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎందుకంటే గతంలో మనం తెలుసు ఇటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఆయన నిల్చున్నారు అంటూ ఇటు పెటిషనర్స్ అఫిడేవిట్ని కూడా దాఖలు చేశారు. ఇటు ఎలక్షన్ కమిషన్కి దాఖలు చేసిన అఫిడేవిట్ని కూడా ఇటు స్పీకర్కి దాని గురించి స్పీకర్కి ఆ అఫిడేవిట్ని కూడా సబ్మిట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒకసారి ఇటు దానం నాగేందర్ మరింత సమయం కావాలి, కొంత నేను లీగల్ అడ్వైస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఒక అఫిడేవిట్ని ఇటు స్పీకర్కి ప్రొవైడ్ చేస్తానంటూ గతంలో ఆయన కామెంట్ చేశారు. మరో పక్కన ఇటు కడియం శ్రీహరి ఒకసారి మనం చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, ఇటు ఏఐ యూజ్ చేసి ఇటు దీపాదాస్ మున్షి కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే ఇటు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీరందరితోని గాంధీ భవన్లో కానీ మిగతా ప్లేసెస్లో నేను ఉన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వీడియోస్ని క్రియేట్ చేశారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఆయనకి క్లీన్ చిట్ రాబోతుందా? మరి కాసేపట్లోనే మరి దీనికి సంబంధించి అప్డేట్ రాబోతుంది. ఇటు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరిపై ఇటు స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ మీద నెలకొంది. మళ్ళీ రేపు ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి రేపు విచారణ జరపబోతుంది. మరి సుప్రీంకోర్టు ఇటు స్పీకర్ పైన ఎలా స్పందించబోతుంది, స్పీకర్ డెసిషన్స్ పైన ఎలా స్పందించబోతుంది అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎవరిపైనైనా వేటు పడబోతుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.